ఓం శ్రీమాత్రే నమః. అయితే ప్రతి రాశి వాళ్ళకి కూడా ఒక్కో రాశికి ఒక గ్రహము ఉంటారనమాట. అలాగే వాళ్ళ ఇష్టదైవం కూడా ఉంటారు. ఏ రాశి వారు ఏ దైవాన్ని పూజిస్తే వారికి మంచిదవుతుంది అని దాని గురించి ఈరోజు మనం అయితే తెలుసుకుందాము. మేషరాశి వారు మీ గ్రహం అయితే మంగళుడు, మీ ఇష్టదైవం అయితే శ్రీరాముడు, హనుమంతుడు. వీరిని పూజించుకున్నా, వీరి గుళ్ళకెళ్ళినా కూడా మీకు చాలా మంచిదవుతుంది. వారి నామస్మరించుకుంటూ ఉండండి. అదేవిధంగా వృషభ రాశి వారు మీ దేవగ్రహం శుక్రుడు, ఇష్టదైవం అయితే శ్రీ మహావిష్ణువు. మీరు శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే మీరు అనుకున్న పనులు అవుతాయి. విష్ణు సహస్రనామం చదువుకుంటే మీకు అంతా మంచిదవుతుంది. మీ కోరికలు తీరుతాయి అన్నమాట. అదేవిధంగా మిథున రాశి వారి యొక్క దేవగ్రహం బుధుడు, మీ ఇష్టదైవం అయితే గణేశుడు. వినాయకుడిని మీరు తలుచుకున్న ఏ పనికైనా సరే వినాయక నామం తలుచుకున్నట్లయితే ఓం గం గణపతి నమః అని అనుకుంటే మీకు అన్ని పనులు కూడా జరుగుతాయి. అలా మనస్ఫూర్తిగా నమ్మికతో చేసుకోవాలి. అలాగే సింహరాశి దేవగ్రహం సూర్యుడు అనమాట. ప్రత్యక్ష దైవం సూర్యుడు. మీ ఇష్టదేవుడు విష్ణువు, హనుమంతుడు. విష్ణువుని హనుమంతుని తలుచుకున్నా కూడా హనుమాన్ చాలీసా చదువుకోండి. విష్ణు సహస్రనామం చదువుకుంటే వీరికి చాలా మంచిదవుతుంది. అదేవిధంగా కన్యా రాశి వారు వీరి దేవగ్రహం బుధుడు, మీ ఇష్టదేవుడు గణేశుడు. అలాగే మీరు కూడా గణేష్ని యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారి దండం పెట్టుకుని మంచి అనుకుంటే కనుక మీరు అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. గణేష్ నామా చదువుకోండి. తులారాశి వారి యొక్క దేవగ్రహం శుక్రుడు, వాళ్ళ ఇష్టమైతే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోండి. అలా చేసుకోవడం వల్ల విష్ణు సహస్రనామం చదవడం వల్ల కూడా మీకు అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. మీ లైఫ్ బాగుంటుంది. వృశ్చిక రాశి వారి యొక్క దేవగ్రహం మంగళుడు. వారు శ్రీరాముడు, హనుమంతుడిని తలుచుకోండి. మీ ఇష్టదైవం వీరనమాట. శ్రీరాముడు, హనుమంతుడు. హనుమాన్ చాలీసా చదువుకోండి. మీకు అంతా మంచిదవుతుంది. అదేవిధంగా ధనుసు రాశి వారు బృహస్పతి వారి యొక్క దేవగ్రహము. మీ ఇష్టదేవుడైతే శ్రీహరి అంటే విష్ణుమూర్తిని తలుచుకోండి మీరు కూడా. అదేవిధంగా కుంభరాశి వారి దేవగ్రహం శని. మీ ఇష్టదైవం శివుడు, హనుమంతుడు. ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చదువుకోండి. అలాగే శివునికి అభిషేకం చేయించుకున్నా కూడా మీకు మంచిదవుతుంది. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి దేవ దర్శనం చేసుకుంటే కూడా మీకు చాలా మంచిదవుతుంది. అదేవిధంగా మీనరాశి వారి యొక్క దేవగ్రహం బృహస్పతి. మీ ఇష్టదేవుడైతే విష్ణుమూర్తిని పూజించుకోండి. విష్ణు ఆలయానికి వెళ్ళండి. అలాగే అభిషేకాలు చేయించుకుంటే కూడా మీకు చాలా మంచిదవుతుంది. ఇంకా అదేవిధంగా మకర రాశి వారి యొక్క దేవగ్రహం కూడా శని. మీ ఇష్టదేవుడైతే శివాలయానికి వెళ్ళి శివుని అభిషేకం చేసుకున్నట్లయితే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. అయితే అందరూ మీ రాశి ఏంటో తెలుసుకుని రాశిని బట్టి మీ ఇష్టదైవాన్ని పూజించినట్లయితే మీరు అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. మీరు వెళ్ళిన పని చక్కగా కలిసి వస్తుందన్నమాట. చదువులో కానీ వివాహాలు కానీ అలా ఏదైనా సరే వాళ్ళు ఆటంకం ఏర్పడినప్పుడు మీ ఇష్టదైవాన్ని తెలుసుకుని పరిహారాలు చేయడం వల్ల మనకి వెళ్ళిన పనులు చక్కగా అవుతాయి. మన జీవితం బాగుంటుంది. మన ఫ్యామిలీస్ అన్నీ చక్కగా హ్యాపీగా ఉండడానికి బాగుంటుందన్నమాట. అంచేత తప్పనిసరిగా మీరు ఇలా చేయండి. అది కష్టమేం కాదు. ఇలా చేయడం వల్ల మన యొక్క జీవితం బాగుంటుంది.